కీర్తనలు 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడను కదల్చబడడు. మొదటి వచనంలో ఎవరు అతిథిగా ఉండదగినవాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు అనే విషయాలు అనగా, ఇప్పుడు మనం ప్రభుతో సహవాసత సంబంధం ఏ విధంగా కలిగి ఉండాలో, దానికి ఆధారంగా రాబోయే దినాల్లో మహిమలో 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఉండగలిగిన వారెవరో, తర్వాత 2వ వచనంలో ఎటువంటి వారు అనే దానికి సమాధానం చెప్పబడింది. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాళ్ళని. దానిని గురించిన వివరణలు కూడా మనం చూసాం. తర్వాత 2వ వచనంలో చెప్పబడిన అంశములు మరింతగా యథార్థమైన ప్రవర్తన, నీతి జరిగించటం అనేటువంటిది, నిజం పలకటం అనేటువంటి విషయాలు మరింతగా 3, 4, 5 వచనాలలో వివరించబడ్డాయి. ఈ రోజున ఆ 3, 4, 5 వచనాల్లో చెప్పబడినవి మనకు ఆత్మ సంబంధంగా మన క్రైస్తవ ప్రవర్తన ఏ విధంగా మార్చబడాలనేటువంటి అంశాలు మన ప్రతి ఒక్కరికి సంబంధించినవి. ఈ విషయాలు ఈ వచనాలలో చెప్పబడి ఉండగా వాటిని మనం గమనించుదాం. 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెమిలాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఈ కొండెమిలాడటం అనేటువంటి మాట అంటే, మనం వేరే వాళ్ళతోటి, ఒక సహోదరుడు కానీ లేక వేరే వారిని గురించి కానీ వేరైనటువంటి విధంగా వారిని కించపరుస్తూ, తక్కువ చేస్తూ, మాట్లాడుతూ చెప్పేటువంటి మాటలు. దానిని బట్టి తన చెలికానికి కీడు చేయడు. అలా మాట్లాడటం ద్వారా తనతోటి నమ్మకంగాను, దగ్గరగాను, సన్నిహితుడుగాను ఉంటున్నటువంటి వానికి కీడు చేయడు అని చెప్తున్నాడు. తర్వాత తన పొరుగు వాని మీద నింద మోపుడు. ఇంకొకటి, ఇది 3వ వచనంలో చెప్పబడినటువంటి వాడు చెలికాడు. తర్వాత దాని కింద పంక్తిలో రాయబడిన వాడు తన పొరుగువాడు. ఈ చెలికాడు, పొరుగువాడు అంటే అది మనకు దగ్గర సంబంధం కలిగిన వాళ్ళని అర్థం. ఇద్దరు కూడా అంటే మనతోటి రోజు దగ్గరగా ఉండి మరి సహవాసతలోను, తర్వాత ఇతర విషయాల్లోనూ మనలో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు అని అర్థం. మనకి ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు అని కాదు. వాళ్ళిద్దరి విషయంలో కూడా అట్టివాడు నాలుకతో కొండెమిలాడడు. కొండెమిలాడటం ద్వారా మరి ఒకళ్ళకి కీడు జరిగించవచ్చు, రెండవది నింద మోపటం అనేటువంటి విషయాలు జరగవచ్చు. ఆ రెండు కూడా చేయడం అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో మనం చూసినప్పుడు ఎప్పుడైనా సరే మన మధ్యలో లేనటువంటి వ్యక్తి విషయంలో మనం తప్పుగాను అతని యొక్క పరపతి లేక అతని స్థానాన్ని ఇతరుల దృష్టిలో తక్కువ చేసేదిగా కనుక మనం మాట్లాడినట్లయితే, అది ఇక్కడ వాక్యంలో చెప్పబడిన దానికి భిన్నంగా ఉంది. ఎవరైతే మరి పరలోకంలో ప్రభువుతో కూడా 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన పర్వతం మీద ఉండాలని కోరుతారో, మరి మనం ఇతరులతో మన సంబంధం విషయంలో ఎటువంటి విధంగా ఉండాలనేది ఆలోచించినప్పుడు, ఇతరుల యొక్క స్థానాన్ని మరి వేరే వారి దృష్టిలో మనం తక్కువగా చేసేదిగాను, లేక వారి పేరుకు అప్రతిష్ట కలిగించే విధంగా మనం మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఈ కీడు చేయటము, లేకపోతే నింద మోపటము, లేకపోతే కొండెమిలాడటము అనేటువంటి కోవ కిందకు వస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నేడల వాని భక్తి వ్యర్థమే. మన హృదయంలో ఉన్నటువంటి తలంపుల విషయంలో మనం కనుక నోటికి కళ్ళెం పెట్టుకొనకపోయినట్లయితే వాని భక్తి వ్యర్థమే అని యాకోబు రాస్తున్నాడు. తరువాత కీర్తన 17వ అధ్యాయం 3వ వచనంలో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. అది ఏ విధంగా అయినా సరే
మరి నాలో కలిగేటువంటి అనేకమైన ఆలోచనలు దేవుడుగా నువ్వు పరిశీలించినప్పుడు నా ఆలోచనలన్నీ వాటి ఊట అంతయు కూడా సరిగా ఉన్నది కనుక నేను నోటి మాట చేత కూడా ఎవరికి కొండెమిలాడలేదు, కీడు చేయలేదు, నింద మోపలేదు అని దావీదు చెప్తున్నాడు. తర్వాత దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడనేటువంటి దాన్ని కూడా దావీదు గుర్తెరిగిన వాడే ఇంకొక కీర్తనలో, కీర్తన 19వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును కాక. కనుక ఈ విషయంలో కూడా మరి దేవుడు మన నోటి మాటలు అనగా కొండెమలాడుట కానీ, కీడు చేయటం కానీ, ఇతరులకు అప్రతిష్ట కలిగించే విధంగా నింద మోపటం కానీ చేయడు అని చెప్తున్నాడు. అంటే మనం నాలుకతో మాట్లాడేటువంటి మాటలు మన హృదయంలో నిండి ఉన్న దానిని బట్టి మన నాలుక మాట్లాడుతుంది. కనుక మనం మన చెలికాని విషయంలో, తన పొరుగువాని విషయంలో మన హృదయంలో వేరైనటువంటి భావన, తలంపులు కలిగి ఉండట అనే కారణాన్ని బట్టి మనం వేరే వారి విషయంలో ఆ విధంగా వారికి నష్టం కలిగించే విధంగా, కీడు కలిగించే విధంగా, అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మనం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అంటే అర్థం వాళ్ళ యొక్క స్థితి, అంటే ఒకవేళ పొరుగువాడు కానీ, చెలికాడు కానీ మనకంటే ఉన్నతంగా ఉన్నట్లయితే, లేక మనకంటే ఆత్మ సంబంధంగా సరైన విధంగా యథార్థంగా జీవిస్తున్నట్లయితే, అతని జీవితం మన కళ్ళ ముందు మనకు నొప్పించేదిగాను, లేక అతడు సరిగా జీవిస్తున్న విధానం మనలను మనం ఆలోచించుకొని తక్కువ చేసేదిగా అనిపించుతున్నట్లయితే, దానికి ప్రతీకారంగా మనం అతని పేరుని, అతడి యొక్క అంగీకారంతో కూడినటువంటి ప్రవర్తనను వేరే వారి దగ్గర కించపరిచే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. అంటే అది మన నోటితో మాట్లాడబోయే మునుపు మన హృదయం యొక్క స్థితిని మన పొరుగువాని విషయంలో, మన చెలికాని విషయంలో, తర్వాత మన సొంతంగా మన హృదయం విషయంలో ఉన్న స్థితిని గురించి మాట్లాడుతుంది. ఆ విధంగా కనుక మనం పరీక్షించుకొని ఆయన కృప ద్వారా మనము ఒకే శరీరంలోనికి అవయవములుగా ఉండుటకు పిలువబడిన మనం అందరము కూడా వేరే వారి విషయంలో ఎటువంటి తేటైన మనసు, ప్రేమతో నింపబడినటువంటి మనసు కలిగి ఉండాలో దానిని దేవుని యొక్క కృప ద్వారా కనుక అభ్యాసం చేసుకొనకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతో నష్టపోతాం. మనం ఏదైతే ఒక సహోదరుడిని గురించి కానీ, వేరే వారిని గురించి కానీ దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు ఏమి మాట్లాడతామో అదే మాట దేవుడు మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగి ఆ సహోదరుని గురించి కానీ, లేక వేరే వారిని గురించి కానీ మనం దేవునితో వారిని గురించి మాట్లాడినట్లుగానే వేరే వారితో కూడా మాట్లాడాలి. అంటే మనం ఆశీర్వాదం కావాలని మాత్రమే కానీ, ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి మాటలే కానీ మనం వేరే వాళ్ళని గురించి మనం మాట్లాడాలి. కానీ వారికి వారి యొక్క పేరుకి అప్రతిష్ట కలిగించేది కానీ, లేక వారికి నష్టం కలిగించేటువంటి మాటలు మనం ఒకళ్ళని గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఎవరైతే నోటికి కళ్ళెం పెట్టుకొని దాని యొక్క స్పందనలో నేను సరిగా జీవించాలి, అలా జీవించటం అనేటువంటిది దేవుడు నా జీవితంలో కోరుతున్నటువంటిది, దేవుడు ఇతనిని కూడా దేవుని యొక్క సారూప్యంలో సృష్టించాడు కనుక, దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా అతన్ని ప్రేమించాలనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆ ప్రేమ యొక్క స్పందనతోటే ఒక సహోదరుని గురించి మనం వేరే వారితో మాట్లాడాలి. కానీ వారికి వారి నామానికి అవమానం తీసుకొచ్చేది కానీ, ఒకవేళ వారి విషయాలలో నష్టం కలిగించేది కానీ, లేక వారిని గురించి మనం చెడ్డగా మాట్లాడటం కానీ మనం చేయకూడదు. ఇది మన అందరిలో కూడా సహజంగా కలుగుతున్నటువంటి చాలా జాడ్యం లాంటిదని చెప్పచ్చు. సో దాన్ని మనం గమనించాలి. సో మారు మనసు పొందిన కొత్తలో మరి రకరకాలుగా మనం జీవించినప్పటికీ మన యథార్థమైనటువంటి హృదయాన్ని దినదిన అభ్యాసపూర్వకంగా దేవుని యొక్క గుణము, పోలిక,
మరి నీతి అనేటువంటివి గమనించుతూ మనం ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నామో వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వీటన్నిటిలో కూడా మనము జయం పొందగలిగే విధంగా ఆయన యొక్క కృపను కోరుకుని ఆయన వైపు చూడటం అభ్యాసం చేసుకోవాలి. తర్వాత 4వ వచనం, అతని దృష్టికి నీతుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతని దృష్టికి నీతుడు అసహ్యుడు అంటే ఎదుటి వాళ్ళని అతడు ఏ విధంగా గుర్తిస్తాడు అనేది చెప్తున్నాడు. అక్కడ 3వ వచనంలో పొరుగువాని విషయంలో, చెలికాని విషయంలో ఏ విధంగా మాట్లాడడు అనేది చెప్పాడు. ఇక్కడ ఎవరైనా సరే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నీచులుగా ఉన్నారో, అంటే దేవుడిని ఎరగకుండా లోక సంబంధమైన విషయాలలో పేరు ప్రఖ్యాతులు కలిగి దేవుని ఎరగని వారిని గురించి చెప్తున్నాడు. వాళ్ళకి ఇతని దృష్టిలో అతడు ఏ విధంగా ఎంచుతాడంటే అసహ్యంగా ఎంచుకుంటాడు. ఎందుకనంటే లోకంలో మనుషులకు కలిగినటువంటి సంపద, తెలివి, జ్ఞానము, తర్వాత ఇతరమైనటువంటి వివిధమైన అనుకూల పరిస్థితులను బట్టి అనేక మంది మనుషుల్ని గుర్తిస్తారు. సో సహజంగా డబ్బున్న వాళ్ళని, తర్వాత తెలివి కలిగిన వాళ్ళని, లేక అనేక విషయాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారిని లోకంలో మనుషులు గుర్తించి వారికి విలువ అనుగ్రహిస్తారు. అలా మనం గుర్తించుతున్నప్పుడు దేవుడు మనలో చేసినటువంటి నీతి కార్యం అనేటువంటిది, లేకపోతే ఆ నీతికి ఆధారంగా మనం జీవించవలసినటువంటి జీవితం ఆధారంగా ఎదుటి వ్యక్తిని గుర్తించే విషయంలో తప్పిపోతున్నామని అర్థం. ఎవరైనా నైతికంగా కానీ నీతిగా కానీ జీవించకుండా ఉంటే, లేక వారి యొక్క ఇవ్వబడినటువంటి జ్ఞానము, సంపద ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడకుండా కనుక అక్రమంగా కనుక వారు సంపాదించి లేక అటువంటి విధంగా వారు పోగు చేసుకుని కనుక ఉంటే, అటువంటి వారి విషయంలో మనం ఏ విధమైనటువంటి దృష్టితో వారిని చూస్తామనేటువంటిది దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అతని దృష్టికి నీచులు అసహ్యులు అనగా మరి దేవుడు అనుగ్రహించకుండా అక్రమంగాను, అనైతికంగాను, అవినీతితోనూ వారు ఈ లోకంలో కనుక ఒక స్థానాన్ని సంపాదించుకొని మరి వారికి ఒక అధికారం కానీ ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే, వారికి కలిగినటువంటి సంపద లేక అధికారము లేక ఇతరమైనటువంటి ఇతర విషయాల ద్వారా మనము వారిని గుర్తించినట్లయితే అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. ఇప్పుడు మనం లోకంలో ఉంటున్నప్పుడు చాలాసార్లు మనం ఇతర వ్యక్తులని గుర్తించేటువంటిది సహజంగా మనం లోకంలో ఏవి కనబడుతున్నాయో దాన్ని బట్టి వారిని గుర్తిస్తాం. అది దేవుని యొక్క నియమానికి భిన్నమైనది. దేవుడు ఎటువంటి విధంగా నీతిమంతుడో లేక ఆయన పరిశుద్ధుడో అటువంటి ఆలోచన తలంపులతోటి మరి అంతరంగంలో దేవుడు జరిగిస్తున్న కార్యానికి ఆధారంగా మనం ఇతరమైనటువంటి వ్యక్తులను మన దృష్టికి ఘనులుగాను నీతులుగాను చూసుకోవాలి. కనుక ఎవరైనా సరే దేవుడికి భిన్నంగా అయిన ప్రవర్తన కలిగి అవినీతిగా అనైతికంగా తర్వాత క్రమ పద్ధతులు కాకుండా జీవించినటువంటి జీవితాల్లో వారికి కలిగినటువంటి సంఘంలో వారికి కలిగిన స్థాయిని బట్టి మనం వారిని గుర్తించినట్లయితే అది సరైనటువంటి విధానం కాదు. మనం చాలాసార్లు అనేక మంది అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇతరుల పట్ల అటువంటి ఉద్దేశాలు కలిగి కనపడతాం. అది దేవుడు దాన్ని సరైన విధంగా పరిగణించడు. అయితే ఎవరిని అతడు సన్మానించుతాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. లోకంలో పేరు ప్రఖ్యాతులు అక్రమంగా అవినీతితోటి అనైతికంగా సంపాదించి ప్రఖ్యాతులు కలిగిన వారినేమో అతడు సరైన విధంగా పరిగణించకుండా భేదవారైనప్పటికీ తక్కువ వారైనప్పటికీ యెహోవా యందు భయం కలిగి యథార్థమైన మనసుతో దేవుని కొనియాడుచు దేవునికి ఇష్టకరంగా జీవించేటువంటి బిడ్డలను అతడు సన్మానించుతాడు. మనం ఈ రెండు విషయాలు చూసినప్పుడు మనందరిలో కూడా చాలాసార్లు పక్షపాత వైఖరితో కూడినటువంటి నిర్ణయ వైఖరి మనకు బహిర్గతం అవుతుంది మన జీవితంలోనే. మనం డబ్బులున్న వారిని లేక సంపద కలిగిన వారిని లేక పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని ఏ విధంగా గుర్తిస్తామో, లేక విశ్వాసంలో బేదలైనండి
దేవుని దృష్టికి అనుకూలంగా నడిచే వారిని ఏ విధంగా గౌరవించుతామనేటువంటిది మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ దేవుడి దృష్టిలో ఆ విధంగా కాదు. అంటే మన జీవితంలో ఎటువంటి విధంగా దేవుని యొక్క దృష్టి లోకం మీద దేవుని మీద ఉంటుందనేటువంటిది ఈ రెండు విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వాటి విషయాల్లో మనం ఎక్కువ అపేక్ష కలిగి వాటి మీద మనసు కలిగి ఉన్నట్లయితే అవి కలిగిన వాళ్ళను మనం నీతులుగా కాకుండా ఇష్టకరంగా గుర్తిస్తాం. మనకు దేవుని యొక్క బిడ్డల విషయంలో లేకపోతే దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో అది సరైనటువంటి అనుభవం లేకపోతే ఆ విధంగా కలిగి జీవించేటువంటి వారిని మనం ఎంత ఎక్కువగా గుర్తించకుండా వేరైన విధంగా వారిని గుర్తించి వారికి ఈ లోకంలో కలిగినటువంటి స్థాయిని బట్టి మనం వారిని విలువ కట్టేవారంగా ఉంటాం. సో ఈ రెండు విషయాలు మన హృదయంలో ఎటువంటి విధంగా మన యొక్క ఆలోచన సరళి మారి ఇతరుల పక్షంగా మన యొక్క బేరీజులు మారాలో అనేటువంటిది ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుతురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగు వానిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారు అగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవారు అగుదురు. కనుక యాకోబు ఇది యెరూషలేములో కూడి వస్తున్నటువంటి సంఘంలో పెద్దగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గురించి అతడు రాసినటువంటి పత్రికలో అక్కడ ఇంకా వేరే సంఘాల్లో ఉన్నటువంటి ఆ దినాల్లో ఉన్న పరిస్థితుల గురించి తన పత్రికలో రాశాడు. ధనవంతులు బేదవారు ఏమైనా విశ్వాసంలో ధనవంతులుగా ఉన్నారు, ఈ లోకంలో ధనవంతులైన వారు ఏమన్నా ఇతరులను ఇబ్బంది పెట్టి సరైన విధంగా ప్రవర్తించిన వారిగా ఉన్నారు. ఇక్కడ దావీదు ఏం చెబుతున్నాడంటే దేవుని దృష్టికి ఎవరు ఎలా ఉండాలంటే ఈ లోకంలో అతడు నీచుడు, అసహ్యుడు. అంటే ఈ విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టి అధికార దర్పం చేత వేరైన విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు దేవుని దృష్టికి అసహ్యులు. కనుక మనం ఆ విధంగా ఆలోచించగలిగినటువంటి సరళిలోనికి మన హృదయం మారాలి. అంటే ఏంటి అర్థం? లోకంలో ఏదైతే ఉన్నతంగా పరిగణించబడుతున్నదో అది మన దృష్టికి కూడా అసహ్యం. మనుషుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యమైనటువంటిది మన జీవితంలో అనుభవంగా మారాలి. అంటే లోక సంబంధమైన దాని మీద మన యొక్క హృదయం కనుక జయం పొందినప్పుడు మాత్రమే మనము ఏది దేవునిది కాదో దానిని ఎంతవరకు గుర్తించాలో అంతవరకే మనం గుర్తించగలుగుతాం. లేక లోకం గురించి ఉన్నటువంటి ప్రేమ కనుక మనకు ఉన్నట్లయితే మనం లోకం కలిగి ఉన్నటువంటి మనుషులను కూడా ఆ విధంగానే ఘనపరుస్తాం. లోకంలో ఘనులైన వారిని ఘనపరచటం, మరి భక్తి కలిగిన వారిని సన్మానించకపోవటం అనేటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి ఒక స్థితిని గురించి మాట్లాడుతున్నది. అదేంటంటే మన హృదయం కనుక లోకమును ప్రేమించినట్లయితే లోకంలో అనైతికంగా అక్రమంగా అవినీతితోటి చేసి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారిని ఘనపరచడం అంటే మనం లోకాన్ని ప్రేమించుతున్నాం కాబట్టి. అలా కాకుండా ఎవరైనా సరే దేవుని ప్రేమించి అది ఎవరైతే మనం దేవుని ప్రేమించడం అనేటువంటిది అభ్యాసం చేస్తారో
దేవుని యందు భక్తి గల వారిని కూడా సన్మానించడం అనేటువంటిది వారికి అలవాటు పడుతుంది. ఎందుకనగా వారిలో ఉన్నటువంటి భక్తి మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ దేవునికి సంబంధించింది. వారు చిన్నవారైనా సరే, మరి ఈ లోకంలో అంత ఘనత లేని వారైనా సరే, వారిలో ఉన్నటువంటి ప్రభువును మనం గుర్తించగలుగుతాం కనుక వారిని మనం ప్రేమించటం అనేటువంటిది, ప్రేమించటమే కాదు వారిని ఘనపరచుట, సన్మానించుట అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం. కనుక మన జీవితంలో ఇప్పుడు చూడండి, మన యొక్క అలవాట్లలో ఎంత తారుమారు కనపడుతున్నదో. ఎవరిని మనం అసహ్యంగా ఎంచాలో వారిని ఘనపరుస్తున్నాం, ఎవరిని మనం సన్మానించాలో వారిని అంత ఎక్కువగా మనం పరిగణించటం లేదు. కనుక మన హృదయంలో ఉన్నటువంటి లోక సంబంధమైన దానిని ప్రేమించేది, ఆ లోక సంబంధమైన ప్రేమను బట్టి మనం ఇతరులతో వ్యవహరించేటువంటిది మనం పూర్తిగా మారినప్పుడు మాత్రమే, మన హృదయం యొక్క స్థితి ఆ విధంగా మారినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతం మీద మనం ఉండగలుగుతాం. కనుక మన యొక్క దృష్టి దేన్ని చూస్తున్నదో, లోకాన్ని చూస్తున్నదా, అదృశ్యమైనటువంటి ప్రభు యొక్క భక్తిని లేక ప్రభు ఘనపరిచినటువంటి వ్యక్తులను గుర్తించదగినటువంటి విధంగా మన విశ్వాసం మారుతున్నదా అనేది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? సో దేవుని మూలముగా పుట్టిన వారంటే మనం కేవలము మారు మనసు పొంది ఆయన ద్వారా ప్రభువుని తండ్రి అయిన దేవుని ఎరుగుట మాత్రమే కాకుండా ఆ మూలం అనేటువంటిది మనలో పనిచేయటం ద్వారా వాళ్ళు దేవుని మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములన్నిటినీ చూడగలుగుతారు. కనుక ఇక్కడున్నటువంటి విషయాలు లేక ఇక్కడున్నటువంటి విషయాలు కలిగినటువంటి వ్యక్తులు వారి దృష్టిలో ఘనము కాదు, కానీ ఏదైతే నూతనమైన జీవం మనలోనికి ప్రసాదించబడినదో ఆ జీవం కలిగి నడుచుతుంటారో ఆ బిడ్డలను సన్మానించుట అనేటువంటిది ఆ విధంగా గుర్తించి జీవించగలిగినటువంటి మన యొక్క హృదయం యొక్క స్థితి మార్పుదల ఎలా వస్తుంది అంటే, అప్పుడు లోకమును జయించింది ఎలా అవుతుంది అంటే అది విశ్వాసమే. అంటే విశ్వాసంతో ప్రభు ఏది ఘనంగా చూస్తాడో అది చూడగలగటం, ఏది ఆయన అసహ్యంగా పరిగణిస్తాడో దాన్ని ఆ విధంగా పరిగణించడం అనేటువంటిది మనలో జరుగుతున్నటువంటి మార్పును బట్టి మాత్రమే జరుగుతుంది. ఆ మార్పుకు కారణం ఇక్కడ మనం చూడబడిన విధంగా విశ్వాసం అనేటువంటిది. ఆ విశ్వాసం అనేటువంటిది మన యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఎవరు జయించువారు. అంటే ఆ విధంగా మనం నమ్మటం అంటే రాబోతున్నటువంటి మహిమలో ఆయనతో పాలువారమగుటకు మనల్ని పిలిచినటువంటి యేసు ప్రభువుతో సహవాస కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అంటే మనం కేవలము వాక్యం చదివి లేకపోతే మందిరానికి వెళ్ళి ఇంకా ఇతరమైన మతపరమైన కార్యాలు జరిగించడం కాదు, దినదినము మన జీవితంలో ఆయన ద్వారా జీవించుట అనేటువంటి అనుభవాన్ని యథార్థంగా కలిగి జీవించటం. అప్పుడు మాత్రమే ఆ రెండు విషయాలు కూడా సరిగా అవుతాయి. తర్వాత కీర్తన 15వ అధ్యాయం 4వ వచనం ఆఖరి భాగం. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. నీతుల విషయంలో ఏ విధంగా ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో ఏ విధంగా ఉంటాడని చెప్పిన తర్వాత అతడు తన జీవితంలో ఏం చేస్తాడనే చెప్తున్నాడు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అంటే ఒకవేళ మన జీవితంలో ఎప్పుడు లోకము లేక భక్తి ఈ రెండు విషయాలు చూసుకుంటున్నప్పుడు మనం కనుక లోకం మీద కనుక జయం పొందినటువంటి విధంగా విశ్వాసాన్ని కలిగి ఉంటే, అప్పుడు మనం చేసినటువంటి ప్రమాణాలలో లేక మనం ఏదైనా సరే ఒప్పుకున్నట్లయితే లోకంలో ఇలా చేస్తాను అని, ఒకవేళ దానికి నష్టం కలిగినప్పటికీ అది మాట తప్పడు అతని విషయంలాగా. అంటే యథార్థమైనటువంటి హృదయం ఏ విధంగా కలిగి ఉండాలో మొట్టమొదటిలోనే చూసాం. ఆ మాటకు అతడు కట్టుబడి జీవిస్తాడు. చాలాసార్లు మనం చేసేటువంటి పనులు లేక వ్యాపారాలు లేక ఆఫీసులో కానీ ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ముందు ఏం జరుగుతుందో అనేటువంటిది, రేపు ఏం జరుగుతుందో అనేటువంటిది మనిషికి తెలియదు. ఒకవేళ అతడు సరైన విధంగా జరగవచ్చు అని అనుకుని కనుక ఒక ఏదైనా మాట నేను నెరవేరుస్తానని ప్రమాణం కనుక చేసుంటే అతనికి నష్టం కలుగుతుంటే అయినప్పటికీ కూడా మాట తప్పడు. అది ఎంతో అంటే ఒక మనిషి మాట ఇచ్చాడు అంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటిది చెప్పబడటం మనల్ని గురించి అది ఎంతో ఘనమైనటువంటి సాక్ష్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన చెప్పినాడు, ఒక మాట ఆయనను ఒక పుల్లైన తప్పిపోదు, ఆయన యందు వాగ్దానములనియు అవును ఆమేనన్నట్లుగా ఉన్నాయి. అనగా దేవుడు
అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చెప్పబడినాడు, మీరు అవునంటే అవునని వలన, కాదంటే కాదని వలన మీరు మాట తప్పద్దు. కనుక మనం చూసినట్లుగా యథార్థంగా ప్రభువునందు జీవించి నడిచేటువంటి వాళ్ళు లోకంలో ఎవరైతే ఘనులుగా ఉన్నారో వారిని ఏ విధంగా చూడాలో, మరి భక్తిలో ఏ విధంగా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా సన్మానించాలో అటువంటి ప్రవర్తన కలిగి తన విషయంలో ఎల్లప్పుడూ కూడా అంటే యథార్థమైన విధంగా తన మాటను తప్పించుకోకుండా ఉన్నాడు. చాలాసార్లు మనం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఆ కష్టంలో మనకి నష్టం కలుగుతుంది. అంటే నష్టం కలిగినప్పుడే మనకు కష్టం అనుకుంటాం. కానీ మనము దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డలంగా దేవుని యొక్క ప్రవర్తన స్వభావాన్ని తెలియపరచాలి అంటే మనకు నష్టం కలిగిన వాటిని కూడా మనం దేవునికి అప్పచెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకునడం ద్వారా ఆయన నామానికి ఘనత తీసుకొని రాగలుగుతాం. ఎప్పుడైతే మనం ఇచ్చిన మాట మనకు కలిగినటువంటి నష్టాన్ని బట్టి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఏ దేవుని పేరుని బట్టి నేను పిలువబడుతున్నానో ఆ దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కనుక అటువంటి ప్రవర్తనను మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా పరీక్షించి ముందుకు చూసుకుంటూ జీవించాలి. కనుక ఇచ్చినటువంటి మాట విషయంలో మనకి నష్టం కలిగించినప్పటికీ, మనకి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి అది నెట్టివేసినప్పటికీ దేవుని కృపయందు మనం విశ్వాసం ఉంచి ఆయన పేరుకి ఎటువంటి నామానికి భంగం కలగకుండా ఆయన ఘనతకు మనం ప్రవర్తించడం అనేటువంటిది మన నష్ట విషయాలలో కూడా మనం అభ్యాసం చేసుకున్నటువంటి దేవుడు మనకు కృప అనుగ్రహించుతాడు. తర్వాత ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా జరిగినట్లయితే మన విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దానిని ఏ విధంగా పూడ్చాలో, లేక ఇంకొక రకంగా ఏదైనా సరే మనం సరైన విధంగా ఉండగలగడానికి అవసరమైనటువంటి విధంగా సమకూర్చాలో మన ప్రభువు నమ్మదగినవాడు, వాటిని మన పక్షంగా చేయగలగడు. 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. సో ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకడు ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. ఈ వడ్డీకి ఇవ్వటం అనేటువంటి మాట హెబ్రీ భాష యొక్క మూల భాషలో అని చెప్పబడిందంటే, అంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చేటువంటి విషయంలో అతడు తగ్గించడు అని అర్థం. అది అంటే వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి విషయంలో కురత మనసు కాదు, లేకపోతే ఇరుకైన మనసు లేదు అని అర్థం. తర్వాత అది దానికి ఆపోజిట్, అంటే దానికి వ్యతిరేకమైనటువంటిది, లేకపోతే దానికి భిన్నమైనటువంటి మనసు లూకా సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. ఆ వచనాలు చూద్దాం, చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుదాం. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని వద్ద మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరు వారికి చేయండి. ఎవరైనా కనుక మీరు ఎత్తుకొని పోవానికి మరలా అడగవద్దు. అంటే ఒకవేళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట మన హృదయంలోనికి రానివ్వద్దు, ఎత్తుకొని పోనివ్వండి. మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయండి. అంటే మనం వేరే వారి దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి ధారాళంగా ఇవ్వాలని కోరుతారు. మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు అటువంటి ధారాళంగా ఇవ్వగలిగినటువంటి మనసు, ఔదార్యం కలిగిన మనసు మనకు ఉండదు. అలా ఉండదని చెప్తున్నాడు. తర్వాత 32, మిమ్మల్ని ప్రేమించువారనే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించువారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. అంటే మనం ఒకవేళ ఎవరికైనా మేలు చేసినప్పుడు వారు మనల్ని కనుక గుర్తించకపోయినప్పటికీ మనము ఆ విధంగా మేలు చేసేటువంటి మనసునే కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. తర్వాత 34, మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చినడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేది కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. 38వ వచనంలో, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలుతురో మరలా మీకు ఆ కొలతతోనే కొలవబడును. కనుక మీరు వడ్డీకి ఇవ్వటం అంటే అక్కడ చెప్పబడింది 15వ అధ్యాయం 5వ వచనంలో, మనం వేరే వారికి ఇచ్చేటువంటి విషయంలో
కత్తిరించి ఇవ్వటం అంటే తక్కువ ఇవ్వటం అని అర్థం. ఇక్కడ 38వ వచనంలో ఏం చూస్తున్నామంటే అణిచి కుదించి దిగజారున్నట్లు అలా ఇవ్వమని చెప్తున్నాడు. అంటే దానికి దీనికి రెండు కూడా ఆపోజిట్, అంటే భిన్నమైనవి. ఒకటేమన్నా తగ్గించి ఇవ్వటం, ఇంకొకటి ఏమన్నా నిండుగా అణిచి కుదించి దిగజారున్నట్లుగా అంటే ధారాళంగా ఔదార్యమైన మనసుతో ఇవ్వటం అనేటువంటిది అర్థం. మనం దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని వేరే వారికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అలా ఉంచబడటంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఔదార్యపు గుణాన్ని మనం ఇతరులకు తెలియపరిచే విధంగా మనం జీవిస్తామో లేదా అని చూస్తాడు. ఆ ఔదార్యం కలిగిన మనసు అంటే వేరే వారికి ఇచ్చేటువంటి మనసులో అణిచి కుదించి దిగజారేటువంటి విధంగా కనుక మనం ఇవ్వగలిగేటువంటి మనసులోనికి వచ్చినట్లయితే ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు అనేటువంటి చెప్పబడిన మాటకి భిన్నం. అటువంటి విధంగా ఉండాలని కోరుతాడు దేవుడు. సో మనం కనుక ఆ విధంగా ఇచ్చినట్లయితే మనం దేవుని ఎదుట రేపు నిలబడినప్పుడు మనకు కూడా అదే కొలతతోటి దేవుడు కొలుస్తాడని చెప్తున్నాడు. ఇక్కడున్నటువంటి విషయాల్లో మనము ఇతరుల పక్షంగా వారి అవసరతలు గుర్తెరిగి దేవుడు మనకు అనుగ్రహించిన దాని ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా ఇతరులతో మనం ఔదార్యం కలిగిన మనసుతోడు కనుక వ్యవహరించగలిగినట్లయితే మనము దేపు పరిశుద్ధ పర్వతం మీద ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మనకు అదే కొలతతోటి కొలవబడుతుంది. లేక ఇక్కడ అవసరమైనప్పుడు కూడా అదే కొలతతోటి దేవుడు మనకు కొలుస్తాడు, మనకి అనుగ్రహిస్తాడు. అది ఒక లాభాపేక్షతో కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వనరులలో లేకపోతే ఇతర విషయాలలో ఇతరుల యొక్క ఇబ్బందులు ఇరుకులు గుర్తిరగలిగినటువంటి నూతనమైన మనస్సుతోటి మనం జీవించటం. మనిషి ఎప్పుడు కూడా స్వార్థపరుడు, తన కొరకు తను జీవించాలని కోరుతాడు. ఇక్కడ ఔదార్యం కలిగి అణిచి కుదించి దిగజారినట్లుగా ఇవ్వటం అంటే ఇతరుల యొక్క ఇబ్బందులు కష్టాలు వారి యొక్క అవసరతలు గుర్తెరిగి జీవించేటువంటి మనసు, అది దేవుని మనసు. కనుక ఎప్పుడైనా సరే మనం అటువంటి విధంగా కనుక దేవుడు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి ఇతరుల యొక్క అవసరతలలో మనం ఏ విధంగా మనకు కలిగినటువంటి వాటన్నిటిలో పాలు పంపులు పొందగలుగుతామనేటువంటిది కనుక మనం ప్రకటించి జీవించినట్లయితే అది ధన్యత. ఎందుకనగా మనం ఈ లోకంలో కలిగి ఉన్నది ఏది కూడా మన సొంతంగా మనం పొందినది కాదు. అది దేవుని యొక్క కృపచేత మనకు అనుగ్రహించబడినది. అది మనం ఇష్టపూర్వకంగా జీవించడానికి మాత్రమే కాదు, కానీ ఇతరుల యొక్క క్షేమాన్ని కోరి వారికి మనం ఏ విధంగా ఏదైనా చేయగలిగినట్లయితే ఆ అవసరతలు మన గమనానికి తీసుకొని రాబడినప్పుడు ఎటువంటి మనసుతోటి మనం వ్యవహరిస్తామనేటువంటిది దేవుడు పరీక్షిస్తాడు. అటువంటి హృదయం కలిగి ఉండటం ఎంతో ధన్యకరమైనది. తర్వాత ఆ విధంగా చేసినప్పుడు మరలా ఏదైనా లాభాపేక్షతో కానీ తిరిగి పొందాలనే మనసుతోనే కాకుండా వారి యొక్క అవసరతలో నేను పాలు పంపులు పొందగలగటానికి వారు నాకు సాధనంగా చేయబడ్డారు, దేవుని యొక్క గుణాన్ని ఈ విధంగా చూపించగలగటానికి వారిని దేవుడు నా గమనానికి తీసుకొచ్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. అంటే మనము వారికి మేలు చేయడం కాదు, కానీ వారి ద్వారా దేవుని యొక్క గుణాన్ని దేవుని యొక్క ఔదార్యాన్ని ప్రకటించగలగడానికి సాధనాలుగా దేవుడు వారిని వాడుకున్నాడు. కనుక మనం వారిని బట్టి దేవుడిని స్తుతించాలి. మీకు ఉన్నవి ఏదైతే దేవుడు మీకు అనుగ్రహించాడో అవి వాటిని బట్టి దేవుడికి వందనాలు. కానీ మీరు అది దేవుడి నుంచి పొందారు. దేవుడి నుంచి పొందినది మరలా వేరే వారికి పంచుకున్నటువంటి అవసరత కలిగినటువంటి బిడ్డలను మీ జీవితంలో కనుక ఉంచున్నట్లయితే మరి మీరు యథార్థంగా చూసినప్పుడు వారి ద్వారా మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు వారికి ఇవ్వడం ద్వారా వారిని ఆశీర్వదించారని కాదు, వారి ద్వారా మీరు ఆశీర్వాదాన్ని పొందారు. ఎలా? మీకు అనుగ్రహించబడిన వాటిని మరి వేరే వారితో ఔదార్యం కలిగిన మనసుతోటి వారి యొక్క అక్కరలలో భారం కలిగి పాలువారై వారితో సహకరించిన వారుగా చేయబడ్డారు. ఆ గుణం యొక్క పోలికలోనికి వారి ద్వారా మీరు మార్చబడ్డారు. కనుక మీరెంతో వారి ద్వారా మీరు ధన్యతలోనికి తీసుకుని రాబడ్డారు. కనుక అందరినీ ప్రేమించడం అనేటువంటిది దేవుడు చెప్పేటువంటి విషయం. తర్వాత నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడం. ఎవరైనా సరే ఒక అపరాధం లేకుండా తప్పు లేకుండా ఉన్నటువంటి వారి మీద తప్పు మోపటానికి మనం ఏదైనా స్వలాభాపేక్ష కలిగి మన జీవితంలో వారికి నష్టం కలిగించే విధంగా జీవించినట్లయితే అది దేవుడు ఒప్పుకోడు. అంటే ఏంటంటే అర్థం, ఎవరికైనా నిరపరాధిని చెరపటానికి లేక వేరే వారికి నష్టం కలిగించడానికి ఇంకా ఎవరైనా సరే
ఒక డబ్బు లేక ఏదైనా నాకు కలిగేటువంటి అనుకూలత లేక నాకు ఏదైనా ఒక స్వప్రయోజనం కలుగజేస్తాను అని కనుక ఎవరైనా నన్ను ప్రలోభ పెట్టినట్లయితే నేను లంచం తీసుకున్నాను అని చెప్తున్నాడు. లంచం పుచ్చుకున్నాడు. మన లోకంలో చూసినట్లయితే ఎంత పెద్దవాళ్ళైనా సరే మరి డబ్బు లేక ఏదైనా సరే ఒక స్వప్రయోజనం చేత అమ్మబడతారు. అంటే నీకు ఏదైనా కావాలంటే ఒక మనిషిని లోపరుచుకోవాలి అంటే ప్రతి మనిషికి కూడా లోకం ఒక విలువ కట్టి ఉన్నది. ఇతడు దీనికైతే లోబడతాడు అని. అదే లంచం అంటే. మనము ప్రభువు చేత కొనబడినటువంటి బిడ్డలం కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మనని ప్రలోభ పెట్టకుండా మన జీవితంలో లోక సంబంధమైనది ఏది కూడా ప్రభువుగా ఏలకుండా మనం చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మన గురించి ఇతడు లంచం పుచ్చుకొనడం చెప్పబడుతుంది. అంటే వేరే స్వప్రయోజనం కొరకు, వేరే వారికి నష్టం కలిగించడం కొరకు నా జీవితాన్ని నేను అమ్ముకుంటున్నానని అర్థం లంచం పుచ్చుకున్నట్టంటే. అలా కాకుండా కనుక యథార్థంగా జీవించడం అంటే ఏంటంటే అర్థం, నా జీవితము అమ్మకానికి కాదు, నన్ను ఎవరు కొనలేరు. నేను ఇంతకు మునుపే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం, కుమారుడైన యేసుప్రభు యొక్క రక్తం చేత కొనబడ్డాను. నేను ఆయన సొత్తు కనుక నా జీవితానికి వెలకట్టినటువంటిది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఈ లోకంలో నన్ను వెలకట్టి కొనగలిగినటువంటి ధనం అది లేదు. ఎందుకంటే నేను నా సొత్తు కాదు, నేను దేవుని యొక్క సొత్తు కనుక నన్ను ఎవరూ కొనలేరు. అటువంటి విధంగా జీవించగలగాలి. మనం ఎప్పుడు కూడా మన యొక్క స్వప్రయోజనం కొరకు, స్వలాభయపక్ష కొరకు, ఇతరులకు నష్టం కలిగించడానికి ఏ విధంగా త్వరగా అనేక విషయాల ద్వారా అమ్ముడుపోతాము అంటే మనము మన ప్రభువు యొక్క ప్రభుత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన చేత కొనబడినటువంటి దాన్ని మనం సరిగా గుర్తించలేదని అర్థం. అలా గుర్తించగలిగినటువంటి విధంగా మన జీవితంలో మన ప్రభువును యథార్థమైన రీతిలో ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని కనుక మనం జీవితంలో అన్వయించుకున్నట్లయితే అప్పుడు వేరే వారికి మనం ధైర్యంగా చెప్పగలుగుతాం, ఇది నాకు అక్కరలేదు, నేను ఇది చేయను, ఇది నాకు ఇష్టకరం కాదు, నా జీవితము స్వలాభయపేక్ష కొరకు కానీ స్వప్రయోజనాన్ని కానీ ఆలోచించి నడిచేటువంటి జీవితం కాదు అని. అవి ఎంతో కష్టతరం అటువంటిది వచ్చినప్పుడు. కానీ మన యొక్క విశ్వాసము లోకమును జయించుతుంది. మన విశ్వాసం ప్రభు యొక్క అధికారాన్ని మన జీవితంలో గుర్తించేటట్లుగా చేస్తున్నది. మన విశ్వాసము ఇక్కడున్న వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని, ప్రభు సంబంధమైన వాటిని చూడగలిగి మనలను, మన జీవితాన్ని ప్రత్యేకపరుస్తుంది. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. అంటే ఆ విధంగా కనుక ఇప్పుడు జీవించినట్లయితే ఇప్పుడు వారు అతిథులుగా ఉండగలుగుతారు. తర్వాత వారు పరిశుద్ధ పర్వతం మీద కూడా సదాకాలం ప్రభువుతోటి ఉండగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృప ద్వారా ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని ఆశీర్వదించండి. మీ కృపలో మేము మమ్మల్ని గుర్తు చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని మేము ఈ యొక్క అంశములు మా జీవితంలో అనుభవపూర్వకంగా కలిగి జీవించుటకు సహాయపడండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.